ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు నివసించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నిర్గమకాండం 20వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యము చెప్తుంది, లోకంలోని మరి అనేకులు తల్లి తండ్రి లేక అనాథలుగా ఉన్నారు. నా అనే నాథుడు లేక ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రుల విలువ బాగా తెలుసు. తల్లిదండ్రులతో వెళ్తున్న పిల్లలను చూసి వాళ్ళు హృదయంలో ఎంతో నొచ్చుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అయ్యో, నాకు అమ్మ నాన్న ఉంటే ఎంత బాగుండు కదా అనుకుంటారు. కానీ ఉన్నవాళ్ళు ఎలాగంటే చిన్నప్పటి నుంచి కష్టించి పనిచేసి ఆకలి నిద్ర మానుకొని సుఖమన్నది ఎరగకుండా మంచి ప్రయోజకులను చేస్తే ఆ తల్లిదండ్రులను సరిగా చూడకుండా వాళ్ళని రోడ్డు మీద వదిలేసి, అడుక్కోవడానికి వదిలేసి, బస్ స్టాపుల్లో వదిలేసి అనేక రకాలుగా ఉంటున్నారు. వాళ్ళని బాగా మంచిగా చదివిస్తే విదేశాలకు వెళ్ళిపోయి తిరిగి రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వారు మంచివారో చెడ్డవారో, చదువుకున్నోళ్ళో లేదో, జ్ఞానమైన వాళ్ళు జ్ఞానమైన కాదు, ఏది ఏమైనా సరే వాళ్ళు నీకు తల్లిదండ్రులు. వాళ్ళని సన్మానించు. అలా సన్మానించినప్పుడు దేవుడు నీకు దీర్ఘాయుష్ ఇస్తాడు. దీర్ఘాయుష్ మాత్రమే కాదు, నిన్ను అంతకంటే బాగా చూసుకునే పిల్లలు నీకు ఇస్తాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నరుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.